హాయ్ అండి, ఛానల్‌కి స్వాగతం. ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు వీడియో వచ్చేసి చెర్రీ టమోటాస్‌తో కర్రీ చేద్దామని చెప్పేసి చేస్తున్నాననమాట. అంటే పప్పు చేద్దామని చెప్పేసి చేస్తున్నాననమాట. అంటే కందిపప్పు అది కడిగి పెట్టేశాను, నానబెట్టేశాననమాట. అంటే నేను పప్పులో వేయట్లేదండి. టమోటాలు వచ్చేసి పప్పులో వేయట్లేదు. అంటే విడిగా పెట్టేస్తాను. మామూలుగా అయితే ఏ కూరగాయలైనా సరే దోసకాయ, కొంచెం టమోటాలు ఇలాంటివి ఏందంటే విడిగా పెట్టేస్తాను. ఎందుకంటే పులుపు తగిలితే ఒక్కొక్కసారి ఉడకట్లేదండి పప్పు వచ్చేసి. అందుకని నేను విడిగా ఎందుకొచ్చిన గోలలే అని చెప్పేసి ఏ పప్పన్నా అవ్వనివ్వండి, ఇంకా నేను పైన గిన్నె పెట్టేస్తున్నాను సపరేట్ కూరగాయలు వేసి. ఇక్కడ ఏందంటే ఇంక నేను అలా కూడా పెట్టలేదు. ఏందంటే వట్టిపప్పు పెట్టేశాననమాట 3, 4 విజిల్స్ వచ్చేటట్టు. ఇంక ఉడికిపోతదనమాట వట్టిపప్పు వచ్చేసి. ఇక నేనేందంటే ఇక మిక్సీ ఏస్తాను. టమోటాలు వచ్చేసి చెర్రీ టమోటా ఎందుకంటే ఇందులో వేసినా నలిగిపోతదండి. మెత్తగా ఉడికిపోతాయి. కానీ కొంచెం తొక్కులుగా అనిపిస్తదిలే అని చెప్పేసి చెర్రీ టమోటా కదా అనిపిస్తదని చెప్పి నేనేం చేద్దంటే కొంచెం గ్రైండ్ చేశాననమాట. అంటే కొంచెం టమోటా, ఉల్లిపాయలు అవి వేసి గ్రైండ్ చేశాను. ఇంకా ఆ రసం ఏందంటే ఇందులో పొయ్యొచ్చులే ఆ లిక్విడ్ వచ్చేసి అని చెప్పేసి అలా చేశాననమాట. మిక్సీ ఏసి అయితే పెట్టాను. ఇక్కడొచ్చేసి కొంచెం మెదుపుదాము, అంటే పప్పులుగా లేకుండా ఉంటది గదా! కొంచెం వాటర్ అది ఉంటే కొంచెం వంచేసి ఇంక మెదిపేసాననమాట. రెడీ అయిపోయింది. ఇంకా తిరగమాత కూడా వేసేస్తాను. ఇక్కడొచ్చేసి ఇంకా దీనిలో ఏందంటే కొంచెం మిక్సీ ఏసాను కదా! అది కడిగి వేసేస్తాను. చాలా బావుంటదండి టమోటా పప్పొచ్చేసి. ఇక్కడొచ్చేసి చెర్రీ టమోటా గదా! ఇంకో కొంచెం పులుపు ఉంటదనమాట. అంటే మామూలుగా అయితే ఫస్ట్ టైమ్ అనమాట చెర్రీ టమోటా పప్పు చేయటం. ఎప్పుడేందంటే మునగాకు పప్పని, లేకపోతే చెర్రీ టమోటాస్‌ని చట్నీ అనో, కూరనో, రసమనో అలా చేశాను. చాలా బావుంటది. ఇక్కడొచ్చేసి చెర్రీ టమోటా గూడా వేద్దామని చెప్పేసి ఇవాళొచ్చేసి చెర్రీ టమోటా చేస్తున్నాను. పప్పు చేస్తున్నాను. ఇంకా ఇక్కడొచ్చేసి కాఫీ కూడా రెడీ అవుతున్నాయండి. ఎలకలొచ్చేసి నిజంగా అండి అసలు ఎలా తిరుగుతున్నాయంటే ఇల్లు మొత్తం పాడు చేస్తున్నాయండి. అసలు చిన్న చిన్నయే. అవి కింద తిరిగాయన్నా కాదండి. అసలు పైన తిరుగుతున్నాయన్నమాట పైపుల మీద. అసలు ఎలా పడితే అలా అసలు స్పీడ్‌గా ఎళ్ళిపోతున్నాయి. అందట్లేదు, చిక్కట్లేదనమాట. అవొచ్చేసి ఇక్కడొచ్చేసి ఏందంటే పోపుకి గూడా రెడీ చేస్తున్నాను. మొన్నే సర్దుకున్నాను గదా! కొంచెం ఏదో ఒకటి కొడతా ఉన్నాయన్నమాట. పేపర్‌లది చింపటమని ఏదో ఒకటనమాట రోత చేస్తున్నాయి. అసలేం చేయాలో గూడా అర్థం గావట్లేదు. అక్కడికి మ్యాట్ అది కూడా పెట్టాం గానీ అసలు అవ్వట్లేదనమాట. ఇక్కడొచ్చేసి ఏందంటే పోపు గూడా రెడీ అయింది. ఇక నేను కాఫీ పెట్టాననమాట. ఈరోజొచ్చేసి పాలది పొయ్యలేదు. సరే పోపు ముందు వేద్దాము రెడీ అవుతది కర్రీ అని చెప్పేసి పోపుకు పెట్టేసాననమాట. ఇక్కడొచ్చేసి పాలు గూడా పోసేస్తాను. కొత్తిమీర ఉంది కొంచెం. అది ఏందంటే కట్ చేసి వేసేద్దాము పప్పులో అని చెప్పేసి కట్ చేస్తున్నాననమాట. కొత్తిమీరేస్తే ఆ ఫ్లేవరే వేరండి. అసలు ఏ కర్రీలో అయినా సరే భలే టేస్టీగా ఉంటది. ఆ ఫ్లేవర్ అర్థమైపోతదనమాట మనకి ఎందులో ఏసినా. ఇక్కడొచ్చేసి ఏందంటే ఇంక ఇవాల్టి నుంచి ఏందంటే హాఫ్ డేస్ కదా! ఇంకా ఒకళ్ళకొచ్చేసి బాక్స్ పెట్టాలండి. అంటే స్టడీ అవర్స్ ఉన్నాయన్నమాట. ఒకళ్ళకొచ్చేసి ఇంక మధ్యాహ్నానికి వచ్చేస్తారనమాట. ఇంకా ఏదన్నా గానీ ఇవాళ ఏందంటే ఇంకా ఎర్లీగా లెగిసామండి అసలు. లెగవాలనిపించలేదు. అంటే ఇంక ఇంత ఎర్లీగా లెగవం కదా! ఇంకా ఏందంటే ఇంక పిల్లలకి బాక్సులది పెట్టాలి గదా! అని చెప్పేసి ఇంకా చెయ్యాలి గదా! ఇంక తప్పదు గదా! ఇంకా అని చెప్పేసి లెగిసాను. ఇంకా బాగా ఎర్లీగా లెగిసామనమాట ఇవాళొచ్చేసి. ఇంకా ఏందంటే ఒకళ్ళకి బాక్సులు పెట్టాలి. ఇంకా రెడీ అవ్వదేమో వంటనని చెప్పేసి, ఇంకా టమోటా పప్పు గూడా చాలా వరకు అయిపోయిందండి. ఇంకా టిఫిన్‌కొచ్చేసి నేను టిఫిన్ ఏం చేయలా. పాలు కాస్తున్నాను. ఓట్స్ అది ఇద్దాంలే అని చెప్పేసి, ఇంకా పాలు రెడీ చేస్తున్నాననమాట. టమోటా పప్పు కూడా రెడీ అయింది. టేస్ట్ అయితే చాలా బావుందండి. ఇదండి వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.